హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గ్రేట్ రవి ఛానల్కి. ఈ యొక్క లోన్ రికవరీ ఏజెంట్లు ఏం చేస్తారంటే కస్టమర్స్ ప్రాపర్గా మెయిల్ పెట్టి బ్యాంక్కి కమ్యూనికేట్ చేసినా కూడా వీళ్ళ ఏజెన్సీలకు వీళ్ళ కలెక్షన్ టీంకి కేసు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మీరు బ్యాంక్కి మెయిల్ పెట్టలేరా చూడరు. ఓకేనా. సీదా ఏం చేస్తారంటే వీళ్ళు ఫస్ట్ పేమెంట్ అడుగుతారు. పేమెంట్ అడిగినప్పుడు కస్టమర్ వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పినప్పుడు ఇంత టైం పడుతుందని చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సీదా డైరెక్ట్ తిట్టడం మొదలు పెడతారు అనమాట. ఓకేనా. ఆర్బీఐ గైడ్లైన్స్ ని మెల్లమెల్లగా బ్రేక్ చేసుకుంటూ అదే ఇక్కడ అయిందనమాట. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. హలో 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 సార్ చెప్పండి. ఎవరు సార్ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ పెండింగ్ ఉంది కదా ఎస్బీఐ. ఓకే. అది పేమెంట్ చేయాలి సార్. ఇంకా ఏం పేరు? పేమెంట్ సార్ అది పేరు నా పేరు ప్రకాష్. ప్రకాష్ ఆ. ప్రకాష్ గారు పేమెంట్ మంత్ ఎండ్ చేస్తారు సార్. కొంత ఫండ్ ఇష్యూ ఉంది. మంత్ ఎండ్ చేస్తారా సార్? 12 చేస్తా 10 చేస్తామన్నారు, మళ్ళీ 12 అన్నారు, మళ్ళీ మంత్ ఎండ్ అంటున్నారు. కొంచెం ఫండ్ ఇష్యూ సార్, అట్లా దానికోసం సార్ అరేంజ్ చేయండి సార్. మీరే చెప్పారు అందుకే అక్కడ హోల్డ్ చేస్తాము పేమెంట్ చేస్తారనేసి. ఫండ్ ఇష్యూ అప్డేట్ చేయండి సార్. ఫండ్ ఇష్యూ అప్డేట్ చేయండి. ఫండ్ ఇష్యూ అప్డేట్ చేసేది కాదు సార్. ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలి. లేదు సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా ఫండ్ ఇష్యూ మంత్ ఎండ్ చేస్తానని చెప్పేసి. లేకపోతే ఎందుకు వాడుకున్నారు సార్ కార్డు? ఏంటండి? హలో చెప్పండి వినపడలేదు సార్. మీ కార్డు అనేది బ్లాక్ లో పర్మనెంట్ బ్లాక్ అయిపోతుంది కదా. కరెక్ట్ గా నాకు మనీ ఇస్తుంది సార్. కొద్దిగా నాకు మంత్ ఎండ్ టైం నాకు మనీ వస్తే చేసుకుంటా సార్. మంత్ ఎండ్ టైం ఏమైనా అవ్వదు సార్. పేమెంట్ చేస్తే మీకు ఎవరు టైం ఇస్తారు? టైం ఎవరు కానీ నాకు ఇబ్బంది ఉంది సార్. అట్లా మీకు ఇబ్బంది లేదు. ఎందుకు కార్డు వాడుకున్నారు? మీకు అడిగే రైట్ ఉందా? మీకు అడిగే రైట్ ఉందా? అది కార్డు నీకు అడిగే రైట్ ఉందా? రైట్ ఉంది సార్. ఏం రైట్ ఉంది నీకు? ఏముంది రైట్ నీకు? ఏముంది నీకు రైట్? నాకు రైట్స్ ఉంది. నాకు అడిగే రైట్ ఉంది. నీకు అడిగే కార్డు తీసుకున్నానా? నీకు అడిగే కార్డు తీసుకున్నా నేను? నీకు అడిగే కార్డు తీసుకున్నా? నేను కార్డు ఇచ్చాడు. నేనే కార్డు ఇచ్చాను నీకు. ఆడిచ్చావు? చేతికి ఇచ్చావా? నువ్వు ఇచ్చావా? చేతికి నాకు ఇచ్చాను. నేనే కార్డు అప్రూవ్ చేశాను. నువ్వు అప్రూవ్ చేసావా? నేను వెంటనే నేనే అప్రూవ్ చేస్తాను. నేనే అప్రూవ్ చేస్తాను. ఏజెన్సీ పేరు చెప్పు. ఏజెన్సీ పేరు చెప్పు. అర్థం కదా? వెండర్ నేమ్ చెప్పు. ఇష్యూ చేసావు, కార్డు ఇష్యూ చేసావు కదా, చెప్పు, కన్ఫర్మ్ చేస్తా. నేనే కార్డు ఇష్యూ చేశాను అంటున్నాను కదా. అవును సార్. మీ వెండర్ నేమ్ చెప్పండి. వెండర్ నేమ్ చెప్పండి. నేను చెప్పాలి. ఆర్బీఐ గైడ్లైన్స్ ఓపెన్ చేయండి. అంతేకాదు ఎంతైనా మాట్లాడతా. ఆర్బీఐ గైడ్లైన్స్ ఓపెన్ చేయండి మీరు. ఓకేనా. మీరు ఎంత మాట్లాడుకోండి. ఓకేనా. ఆర్బీఐ గైడ్లైన్స్ దగ్గర మాట్లాడండి సార్. డ్యూ డేట్ కి పేమెంట్ చేయాలి. అసలు ఇష్యూ అయింది, మనీ ఇష్యూ చెప్పాను కదా. 2 నెలలుగా పేమెంట్ చేయాలి. డ్యూ డేట్ కి ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం డ్యూ డేట్ పేమెంట్ చేసుకోవాలని తెలియదా నీకు? తెలియదు సార్. తెలియదు. అదే ఎందుకు వాడుకున్నావు కార్డు? నీకు రైట్ ఉంది అడిగేది. నీకు రైట్ ఉంది అడిగేది. నీకు రైట్ ఉంది అడిగేది. కార్డు ఎందుకు వాడుకున్నావు? నీకు అడిగి నాకు రైట్ ఉంది కాబట్టి. ఏం రైట్ ఉంది చెప్పండి. మీకు రైట్ ఉంది. ఏం రైట్ ఉంది? మీకు ఏం రైట్ ఉంది చెప్పండి. నాకు అడిగే రైట్ ఉంది. నేను కార్డు ఎందుకు ఇస్తున్నాను? రైట్ ఉందా మీకు? రికార్డ్ చేస్తున్నాను నేను గిట్ట కాలు. ఓకే, నో ఇష్యూ. చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్పండి. ఏజెన్సీ పేరు చెప్పండి. కన్ఫర్మ్ చేయండి. వచ్చి మాట్లాడండి. ఏజెన్సీ పేరు చెప్పండి. అర్థం కదా? ఏజెన్సీ పేరు చెప్పండి. అక్కడికి వచ్చి మాట్లాడతాను. మీతోనే మాట్లాడతారు. కూర్చొని మాట్లాడదాం. ఓకే. టీ కూడా మాట్లాడదాం. ఏజెన్సీ కాదు. నీకెవరు ఏజెన్సీ చెప్పింది? మరి ఎందుకు ఎక్స్ట్రా మాట్లాడుతున్నారు సార్ మీరు? కార్డు ఎందుకు తీసుకున్నావు? మీకు ఆ కార్డు మీకు అడిగి తీసుకున్నా? అడుగుతాం సార్, అడుగుతాము. అవును, 2 నెలల పేమెంట్ చేసుకుని ఇంకేం చేస్తాం మిమ్మల్ని? ఏం చేస్తారు? కార్డు ఎందుకు వాడుతున్నారు? అవును సార్, కార్డు ఎందుకు వాడుకున్నారు? అట్లయితే ఒకటి చెప్పాడు వినండి సార్. ఫస్ట్ మీరు వినండి. మీరు వాగేసి వెళ్ళిపోతారా? ఇక పాయింట్ ఏంటంటే నేను పేమెంట్ కట్టాలని చెప్పట్లేదు. నేను మంత్ ఎండ్ లో టైం పడితే కట్టేస్తా అంటున్నా. ఇప్పుడు నాకు ఫైనాన్స్ ప్రాబ్లం బాగాలేదు సార్. అట్లా అది ఇష్యూ మెయిన్. రెండు నెలలుగా ఏం చేస్తున్నావు? 2 నెలలు ఏం చేస్తున్నా అంటే మనీ అడ్జస్ట్మెంట్ కాలేదు సార్. 2 నెలలుగా ఏం తింటున్నావు? కది తింటున్నావు అట్లయితే ఇంట్లో కూర్చొనేసి అడ్జస్ట్ కాలేదంటే 2 నెలలుగా? అర్థం కాలే. 2 నెలలుగా ఏం తింటున్నారు అట్లయితే? 2 నెలలుగా గాలి పీల్చుకుని బతికేస్తాను సార్ నేను. గాలి పీల్చుకున్నా. గాలి పెంచుకుంటున్నావా? గాలి అన్నం వాటర్ మీద ఉంటున్నా. అన్నం తినట్లేదు నేను. గడి తింటున్నావు అట్లయితే? గడ్డే నువ్వు గడి తింటున్నావు. అవును, నువ్వు గడి తింటున్నావు అనుకుంటున్నా. మీరు అనుకుంటే సరిపోతుంది సార్. నేను ఉంటాను. నేను అనుకుంటే సరిపోతుందా? పేమెంట్ కట్టే అనుకోండి మరి అయిపోతుంది కదా.
పేమెంట్ కట్టే అనుకోండి అయిపోతుంది కదా మరి. అంటే కట్టే 8 మాట్లాడుతుంది సార్, కట్టే పేమెంట్ కట్టేసి అనుకోండి అయిపోతుంది కదా. పేమెంట్ కట్టేసి అనుకోండి అయిపోతుంది కదా. పేమెంట్ కట్టేసి అనుకోండి. ఇప్పుడు అనుకున్నారు గడ్డి అనుకుంటున్నారు కదా, పేమెంట్ కట్టేసి కట్టారు అనుకోండి. అనుకోండి సార్, మీరు అనుకుంటే అయిపోతుంది కదా. మీరు అనుకుంటే అయిపోతుంది కదా. ఓకే అనుకుంటే అయ్యా 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 మీ అయ్యాను కదా సార్ నేను. ఓకే కస్టమర్ సార్ అని చెప్పండి. కస్టమర్ కదా ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటున్నావు కదా, గైడ్లైన్స్ ఒక 100 పేమెంట్ చేయాలి. ఓకేనా, ఆర్బీఐ గైడ్లైన్స్ మాట్లాడుతున్నాను సార్. ఆర్బీఐ గైడ్లైన్స్ కస్టమర్ కి ఇబ్బంది వస్తున్నాడు, బ్యాంక్ టైం రిక్వెస్ట్ చేశాడు కదా, మెయిల్ పెట్టాను కదా నేను మెయిల్ పెట్టాను కదా సార్, మెయిల్ పెట్టాను కదా. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మాట్లాడుతున్నా. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ బ్యాంక్ మెయిల్ పెట్టాను, నాకు టైం కావాలని చెప్పి. టెంపరీ నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను, నాకు టైం కావాలని చెప్పి మెయిల్ పెట్టాను. దాంట్లో ఏమని చెప్పండి. కాలేదు సార్, మీరు టైం అడగలేదు ఇంతవరకు. ఓకేనా, ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలి. లేదు సార్. హలో చెప్పండి. ఇప్పుడు మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేయాలి. ఏం పేరు చెప్పారు మీ పేరు? నా పేరు ప్రకాష్. ఏం చేస్తారు? ఎక్కడ బ్రాంచ్ బ్యాంకా మీరు? అవును, బ్రాంచ్ వచ్చేయండి. బ్రాంచ్ చెన్నై పోరూరు బ్రాంచ్. చెన్నైలో కూర్చొని మాట్లాడుతున్నారా మీరు? అవును. నిజమేనా? అవును నిజంగానే మాట్లాడుతున్నా. మంత్ రాసుకోండి, అప్డేట్ రాసుకోండి. అక్కడ కూర్చొని మాట్లాడు. కానీ రాసుకునేది ఏంటి మంత్ చేస్తున్నది అట్లా ఎందుకు కార్డు వాడుకున్నావు సార్? మంత్ ఎండ్ చేస్తాను, ఫైనాన్స్ ప్రాబ్లం అది, మెయిల్ ద్వారా కమ్యూనికేషన్ అన్ని చేశాను. ఓకేనా, టైం అంతా ఇవ్వలేము సార్, మంత్ టైం లేదు మీకు. ఇప్పుడు చెప్పండి, చెప్పండి. మంత్ టైం అంతా ఇవ్వలేము సార్. ఇప్పుడు చెప్పండి సార్. 27,500 కట్టాలి. కట్టండి. ఇప్పుడు ఇప్పుడు డబ్బులు లేవు సార్, చెప్పండి. చెప్పండి డబ్బులు అరేంజ్ చేసి కట్టండి సార్, అరేంజ్ చేసి కట్టండి. అరేంజ్మెంట్ అవ్వట్లేదు సార్. అరేంజ్మెంట్ అవ్వట్లయితే ఇంట్లో ఉన్న బంగారం పాకెట్ పట్టినా కట్టండి ఫస్ట్. ఓకేనా, బంగారం సార్ బంగారం నా దగ్గర లేదు సార్. ఇలా చెప్తున్నా, మీరేమైనా ఉంటే మీ చేతికి ఉంగరాలు ఇవ్వండి, అమ్మాయి కట్టేస్తా. నువ్వు పెద్ద ఫ్రాడ్ నా కొడుకు అనుకుంటా, అందుకే ఇలా చేస్తున్నావు. పేమెంట్ చేయకుండా ఒక ఏమారుస్తున్నావు. ఏం మార్చలేదు సార్, మీరు అంత అమాయకులు. అంత అమాయకులు మిమ్మల్ని ఏమార్చడానికి. అంతే సార్. పర్సనల్ లోన్స్ గోల్డ్ లోన్స్ మొత్తం కట్టుకుంటున్నారు కదా, క్రెడిట్ కార్డు మొత్తం కట్టట్లేదు. ఇంకా ఎక్స్ట్రా ఏం మాట్లాడక కానీ పేమెంట్ గురించి మాట్లాడు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడకండి. మరి ఏంది మరి ఫ్రాడ్ నా కొడుకు మాట్లాడుతున్నావు నువ్వు? అవును, ఫ్రాడే. మీరు ఇంకా పేమెంట్ చేస్తే ఫ్రాడే అంటాం. మరి కాల్ కట్ చేయి. మరి ఇంకా ఫ్రాడ్ గా ఎందుకు మాట్లాడుతున్నావు? కాల్ కట్ చేసి ఇంకో కేసు వర్క్ చేసుకో. ఫ్రాడ్ కాకపోతే పేమెంట్ చేయరా రా అంటే గుడ్డ వలగొడతాడు. అర్థమైందా? రాని మాట్లాడు. సార్ కాల్ మీ సార్. ఏంటి కాల్ మీ సారు? మీకు నువ్వు మర్యాద ఇచ్చిన మాటకి మర్యాద కాపాడుకున్నట్టే నీకు సారు మర్యాద బాగానే వస్తుంది. పేమెంట్ కట్టకపోతే ఎట్లా మాట్లాడతావు? మీరేమంటున్నారు ఇప్పుడు? నేను మంత్ టైం పడతాను అంటున్నా. నువ్వేమంటున్నావు? టైం అంతా లేదు. నువ్వేమంటున్నావు చెప్పు. నువ్వేమంటున్నావు చెప్పు. ఏమన్నది పేమెంట్ చేయమంటున్నా, ఇంకేం చేస్తున్నాను నేను. పేమెంట్ ఇప్పుడు లేదు, మంత్ అంటున్నా. చెప్పు. మంత్ టైం లేదు. ఓకే, నాకు ఎవరు టైం ఇచ్చింది ఫస్ట్? మా కంపెనీ టైం ఇచ్చారా? నీకు ఇచ్చే రైట్ ఉందా? నీకు టైం ఇచ్చే రైట్ ఉందా? నీకు టైం ఇచ్చే రైట్ ఉందా? నాకు రైట్ ఉంది కాబట్టి నేను ఇవ్వనంటున్నా. మరి ఇవ్వండి, మరి అయిపోతుంది కదా. టైం ఇచ్చే రైట్ ఉన్నా. నేను ఇవ్వను కదా, నీకు టైం లేదు కదా. నీకు ఎంత టైం అయింది కదా. ఎందుకు ఇవ్వరు సార్ చెప్పండి? ఎందుకు ఇవ్వరు చెప్పండి? 2 నెలలుగా పేమెంట్ చేయలేదు, టైం ఇవ్వను అవ్వదు. ఓకేనా, 65 years అవుతుంది పేమెంట్ చేసి, టైం ఇవ్వను అవ్వదు. ఇవ్వండి సార్, టైం ఇవ్వండి. నీకు టైం ఇవ్వను కాదు. టైం ఇవ్వకండి. టైం ఇవ్వకండి. ఎందుకు ఆడుకున్నావురా? ఎక్స్ప్రెషన్ పెట్టి ప్రకాష్ ఉన్నాడు కదా, ప్రకాష్ ఇష్యూ వల్ల చేయట్లేదు చెప్తా. ఏం చేస్తావు ఇప్పుడు చెప్పు? చేసుకోరా, ఏం ప్రాబ్లమ్ చేసుకోరా. అరే నువ్వు ఎక్స్ట్రా మాట్లాడదు. అరే బాబు ఎక్స్ట్రా మాట్లాడదు. అరే మీ టీఎల్కి పోనీ చేత కదా నీకు, మీ టీఎల్కి పోను. నీకు రికవరీ ఏం చేస్తారా? నీకు మాట్లాడ రావట్లేదు కస్టమర్స్ తోటి. రికవరీ చెప్పు. మీ టీఎల్కి నువ్వు టీఎల్ నీకు మాట్లాడుతున్నారా? నీకు ఏం మాట్లాడతారు నువ్వు? నీకు రికవరీ లోడ్ పెట్టుకున్నాను. రికవరీ లోడ్ పెట్టుకుంటా నేను. అరే రికవరీ లోడ్ పెట్టుకుంటా నేను. నువ్వు రికవరీలో పనిచేస్తాను. నేను రికవరీలో పనిచేస్తాను. రికవరీలో పనిచేస్తాను.
రికవర్ అరే ఏముందో నీకు క్వాలిఫికేషన్ ఏముంది, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, కస్టమర్ సార్ అని పిలవడం, ఓకేనా? ఏదో బజార్లో అడుక్కునే వల్ల మాట్లాడుతున్నావు నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నీకు రికవర్ చేయడానికి వస్తారా? నీకు నేర్చుకో ఫస్ట్, నా దగ్గర ట్రైనింగ్ ఇస్తా ఎట్లా రికవర్ చేయడం కస్టమర్. సో చూశారుగా ఫ్రెండ్స్, సో కస్టమర్ని హరాస్మెంట్ చేయడం చేతగానప్పుడు ఓకే వాళ్ళు అబ్యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో వేరే ఆప్షన్ వాళ్ళకి లేదు. ఓకే, మీరు ప్రాపర్గా బ్యాంక్కి కమ్యూనికేషన్ చేయండి మెయిల్ ద్వారా, ఓకేనా? సో ఇంత టైం పడుతుందని చెప్పేసి ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి మీరు మెయిల్ పెట్టాలి. ఎందుకంటే మీరు పేమెంట్ చేయనప్పుడు మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసుకొని ఓకేనా బ్యాంక్ మెయిల్ పెట్టకపోతే సో బ్యాంక్ ఏమనుకోవాలి? సో మీరు ఇంటెన్షనల్గా డిఫాల్ట్ చేస్తారు అనుకోనా, లేకపోతే జెన్యున్గా డిఫాల్ట్ అయింది అనుకోనా, ఏమనుకోవాలి బ్యాంకు, ఓకేనా? సో కాబట్టి సో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా సో హోమ్ విజిట్ ఎక్కువ అవుతుంది అనమాట, ఓకేనా? సో ఎందుకంటే సో మన కేసు పర్టికులర్ ఏజెన్సీకి వెళ్ళినప్పుడు సో వాళ్ళకి అప్డేట్ లేకపోతే సో వాళ్ళు హోమ్ విజిట్ చేస్తారన్నమాట. ఫోన్ లిఫ్ట్ చేయడం అండ్ ఆల్సో ప్రాపర్గా మెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయడం ఫర్ 20 డేస్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి బ్యాక్ ఎండ్ లోపల మీరు ప్రాపర్గా బ్యాంక్కి మెయిల్ పెడతా ఉండాలి. సో ఈ మధ్య ఈ కలెక్షన్ వాళ్ళు ఓకేనా, సో వీళ్ళు ఇలాంటి డాగ్స్ వస్తూ ఉంటాయి, ఓకే అరుస్తూ ఉంటాయి. సో వీళ్ళని మైండ్లోకి తీసుకోవద్దు. సో వీళ్ళు హ్యూమిలేట్ చేస్తే హ్యూమిలేట్ కావడం కాదండి, సో రివర్స్ హ్యూమిలేట్ చేయాలి, ఓకేనా? సో వీళ్ళు హ్యూమిలేట్ చేస్తే మీరు హ్యూమిలేట్ అయిపోయి ఓకేనా ప్రెజర్కి గురైపోయి ఏమో చేసుకోవడం కాదు, రివర్స్గా వాళ్ళకి హ్యూమిలేట్ చేయాలి వాళ్ళ జాబ్ అట్లా చేస్తే, ఓకేనా? సో ఇది ప్రాపర్ ట్రీట్మెంట్ అనమాట వీళ్ళకి. ఈ విధంగా ఇల్లీగల్గా ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి రికవర్ చేయడం ట్రై చేస్తే. సో పేమెంట్ ఉంటే పేమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి, కావాల్సి డిఫాల్ట్ చేయకండి. సో వీడియో వస్తే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.